చాంతాడంత లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న కథ పరిస్థితి చాలా దయనీయమైన దృశ్యం దేశం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఇవాళ ఒకటి స్పష్టంగా తేలిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం తెలుసు, బురద జల్లడం తెలుసు, కానీ ఒక్క పని కూడా పనికొచ్చే ఒక్క పని కూడా చేత కాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ల మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్లు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే మరి ఆనాడేవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండెనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో 6 నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే, ఎరువు దొరికితే ఆడికెళ్లి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరంన్నరలోనే తీసుకొని పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి, రైతు వేదికలున్నాయి, కష్టపడే రైతులున్నారు, కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి, అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్దత లేదు, ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలనా చాతగాంతనం, అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు. ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు. ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు. సిన్సియర్ గా, సీరియస్ గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు. ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు. దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లు ఎన్నడూ లైన్లు లేవు, ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు, పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు. మరి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పోలీసులు 2 పనులు చేస్తున్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి, ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు తిరగబడి అధికారులను తంతారేమో అని చెప్పి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో ఎరువుల దుకాణాల దగ్గర మరి ఎరువులు పంచే దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ గాని, మార్కెటింగ్ శాఖ గాని, మార్కెట్ గాని, రవాణా శాఖ గాని, జిల్లా యంత్రాంగం గాని వాటి మధ్యన సమన్వయ లోపం కూడా తీవ్రంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద అవగాహన లేదు, అటు పరిపాలన మీద అవగాహన అంతకంటే లేదు. కాబట్టి మరి వచ్చిన యూరియా కూడా కనీసం పంచే పరిస్థితి కూడా కనబడతలేదు. అట్లాగే మరి ఇంకా దారుణం ఏంటంటే ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే వేల మంది వర్షాల్లో కూడా
లైన్లలో తల్లడిల్లిపోతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడుతున్నారు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారికి అండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా. ఊరూరా రైతులు ఆధార్ కార్డులు పెట్టి, వాటి మీద రాళ్లు పెట్టి, క్యూ లైన్ లో చెప్పులు పెట్టి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా ఇవాళ మీడియా ఆ దృశ్యాలు ప్రసారం చేస్తా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కనబడనట్టు, రైతుల ఆక్రందనలు వినబడనట్టు, రాష్ట్రంలో కొరత లేదు అని సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నది. మొన్నటిదాకా విత్తనాల కొరత, తర్వాత సాగునీటి సంక్షోభం, కరెంటు కోతలు మరొక వైపు, కొనుగోళ్ల లేమి మరొక వైపు, ఇప్పుడు ప్రస్తుతం ఎరువుల కొరత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల రైతుల్లో ఇవాళ వాస్తవానికి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటా ఉన్నాయి. తిట్టని రైతులేడు ఈ ప్రభుత్వాన్ని, తిట్టని రైతులేడు, శాపనార్థాలు పెట్టని మహిళా రైతులు లేరు, వారి కుటుంబ సభ్యులు లేరు. ఒక ఎకరానికి ఒక ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్తుంటే ఇవాళ అవస్థలు పడుతున్న రైతులు, రైతు కుటుంబ సభ్యులు. మొన్న నల్లవెల్లి అనే ఊరు, మన పరకాల దగ్గర నల్లవెల్లి అనే ఊరు, ఆ గ్రామంలో మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు, ఒక రైతు తన భార్య పేరు మీద, తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని 3 బస్తాలు తీసుకున్నాడు. తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళేం దొంగలు కాదు, వేరే వాళ్ళకి తీసుకురాలే, వేరే దొంగతనం చేయలేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు, కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు. ఎక్కడ పోయిండో, ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు బురద రాజకీయాలు, బురద జల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం. ఇంకొక అనుమానం కూడా మాకుంది, కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గాని, ఇంకోటి గాని, ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది. అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. ఇంకా ఘోరం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే ఎవరిది డ్రామా అయినా ఇద్దరులా? ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా, కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది డ్రామానా? ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే, వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా. రాహుల్ గాంధీ గారు, కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు, డిక్లరేషన్లు అంటారు. వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ, రైతు డిక్లరేషన్ అని పెట్టి, రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 15,000 రైతు బంధు ఇస్తా, అందరికి బోనస్ ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా. ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు? ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా? ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా? ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని,
అట్లాగే 8 మంది ఎంపీలు కానీ మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్లలో లేని సమస్య, 10 ఏళ్లలో రాని సమస్య, 10 ఏళ్లలో రాని కొరత ఇవాళ సడన్ గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అట్లాగే మీరు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవాళ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఇవన్నిటినీ మీరు దాచిపెట్టి కావాలని పంటలు ఎండబెట్టే విధంగా కన్నెపల్లి పంపు మోటార్ ఆన్ చేయకుండా కిందికి నీళ్లు పోతా ఉంటే శ్రీశైలం నుంచి పైన మరి పాలమూరులోని చెరువులు నింపేదానికి అక్కడ మోటార్లు ఆన్ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేయకుండా కిందికి నీళ్లను పంపే పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా చూస్తా ఉన్నది. అట్లాగే ఇవాళ వాస్తవాలు ఏ మాటకా మాట మాట్లాడుకుంటే సరే కొన్ని బాకా పత్రికలు ఆయన డబ్బా కొట్టే పత్రికలు కొంతమంది బాకా ఛానల్లో ఆయనకు భజన చేయొచ్చు కానీ వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో రైతులు అనుకుంటున్న మాట రుణమాఫీలో ఫెయిల్ అయింది, రైతు బంధులో ఫెయిల్ అయింది, ఉచిత కరెంటులో ఫెయిల్ అయింది, అట్లాగే రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించడంలో ఆఖరి కేసీఆర్ గారు తెచ్చిన ఒక అద్భుతమైన పథకం రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల రైతు బీమా ఏదైతే పెట్టినరో ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినారు. రైతుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమై ఇవాళ ఉధృతంగా పోతా ఉన్నాయి. ఇప్పటికే 600 మంది పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సాగునీరు అందించడంలో ఫెయిల్ అయింది, పండించిన పంట కొనుగోలులో ఫెయిల్ అయింది, బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది, అట్లాగే విత్తనాల సరఫరాలో ఫెయిల్, ఈ రోజు ఎరువుల సరఫరాలో కూడా అట్టర్ ఫ్లాప్. ఇది వాస్తవం. కానీ దీనివల్ల నష్టపోతున్నది 70 లక్షల మంది రైతులు. వారి తరపున తప్పకుండా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పోరాటాల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. వెంటనే పోరాట కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. అట్లాగే ఢిల్లీకి బస్తాలు మోసేదాని మీద ఉన్న శ్రద్ధ, ఢిల్లీకి మూటలు మోసేదాని మీద ఉన్న శ్రద్ధ ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది కూడా ఇవాళ తేలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదజల్లంలో ఉన్న తాపత్రయం, దాని మీద బదనాం చేసేదానిలో ఉన్న తాపత్రయం, కేసులు పెట్టేదానిలో ఉన్న తాపత్రయం, సిగ్గు లేకుండా మరి తెల్లారు లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు. ఇంకా ఘోరం ఏంటంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇవాళ రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు. ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు. కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేకపోవడం అనేది సిగ్గుచేటు. పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రుల్ని పట్టుకొని బతిలాడుకొని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 51 సార్లు పోయినా ఇప్పటివరకు 51 బస్తాలు కూడా అదనంగా రాలేదు. మరి 8+8 0 అని మేము ఎప్పుడో చెప్పినాం. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అందరూ కలిపి ఇవాళ రైతులకు సాధించింది గుండు 0 అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది. 2 పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో దొందే అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ వాస్తవం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నది, కానీ కింద రాష్ట్ర ప్రభుత్వం పంచుతలేదు. ఏమైతుందో ఇక్కడికి వచ్చినాక యూరియా అని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నావా? కాంగ్రెస్ మధ్యలో యూరియా తింటున్నారని చెప్తున్నావా? మరి తింటుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి పార్లమెంట్ లో చెప్తున్నారు మేము తగినంత మొత్తంలో సప్లై చేసినామని చెప్తున్నారు. మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా? మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెటింగ్ ఎవరైనా నమ్మితే వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దందాల మీద కూడా దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా, వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్కైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం. పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియాని కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం. అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి. మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు. మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ఈ విషయంలో
కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం. ఈ రోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ 10-12 లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగినాం. డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం, కొన్నాం. ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము. మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్ తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం. కాబట్టే మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు కాపాడుకున్నాం. సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్దం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు గాని మంత్రులు గాని ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము. చివరగా మరి పోరాటంలోకి పోయే ముందు నేను ఎక్కడికక్కడ ఇవాళ నాకు రెగ్యులర్ గా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఫోటోలు పంపుతా ఉన్నారు మాకు. అన్నా ఇక మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది, మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉందని చెప్తా ఉన్నారు. నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి గౌరవనీయులైన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా దయచేసి రాబోయే వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సొసైటీ కేంద్రాల్లో ఎక్కడికక్కడ మరి ఈ ఎరువుల పంపిణీ కాడికి మనం పోవాలి, రైతులతో మాట్లాడాలి. ఆనాటి పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో వారికి గుర్తు చేయాలి. అట్లాగే అధికారులతో కూడా సంభాషించాలి. ఎందుకు పైనుంచి ఎంత వచ్చింది, మీరు ఎంత ఇస్తున్నారు, పైనుంచి షార్టేజ్ ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక షార్టేజ్ అవుతున్నదా, డిమాండ్ ఏమైనా పెరిగిందా, పోయిన సీజన్లో ఎంతుండే, కేసీఆర్ గారు మరి 2023 ఆనాటి వానాకాలంలో ఎంత ఇచ్చినారు, ఈ రోజు ఎంత ఉంది, ఎందుకు పరిస్థితి మారిందనే విషయంలో కూడా రైతులకు వివరించి చెప్పాలి. ఇక అవసరమైతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మేము కూడా వ్యవసాయ అగ్రికల్చర్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుస్తాం, వారితో కూడా మరి వ్యవసాయ మంత్రి గారిని కూడా కలుస్తాం, ప్రభుత్వాన్ని కూడా కలిసి అడుగుతాం ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత దరిద్రంగా పరిపాలన ఉన్నది, ఎందుకు ఇంత మరి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగాన్ని అవస్థలు పెడుతున్నారో అడుగుతాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనాటి రోజులు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు గమనించి మరి ధైర్యం కోల్పోకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ధైర్యం కోల్పోకుండా పోరాటానికి నడుం బిగించాలని మేము మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మా నాయకులు రాబోయే వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తారు. అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సెంటర్లకు పోతాం, ఎక్కడికక్కడ రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర రైతాంగం ధైర్యంగా ఉండాలని కోరుతాం. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు ఎవరు లేరు, మాకు ఢిల్లీలో ఏ బాసు లేడు, మాకు ఏ పార్టీ కూడా మా బాస్ కాదు. మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా బాసులు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించే వాళ్ళు, మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు. మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు, మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల
ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసబుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరెట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు. ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, కంచయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్ గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది, అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే, కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే. రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, రెండు ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. మీతో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడే నేను చెప్పిన 11 ఏళ్లుగా బీజేపీ అనే పార్టీ తెలంగాణకు చేసింది గుండు సున్నా, స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొట్టింది గుండు, ఇచ్చింది గుండు సున్నా. ఇది వాస్తవం. ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నది. ఎవరు బాధ్యులండి? కాంగ్రెస్ బీజేపీ కాదా? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి రెండు దౌర్భాగ్య పార్టీల వల్ల తెలంగాణలో 70 లక్షల మంది రైతులు వానల్లో తడుస్తూ ఎరువుల కోసం ఎండుతుంటే వీళ్ళకి మాత్రం ఎలక్షన్ రాజకీయాలు కావాలి, ఎలక్షన్ కావాలి, కలెక్షన్ కావాలి, ప్రైవేట్ మార్కెటింగ్ చేయాలి, బ్లాక్ మార్కెటింగ్ చేయాలి, ఇదే దందా. అందుకే అంటున్నారు రెండు దొందు దొందే. నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక వ్యక్తిగా రెండు పార్టీలు కూడా మనకు తెలంగాణకు చేసిందేమీ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీగా మేము ఎన్నిక డేట్ దగ్గరకు వచ్చినాడు నిర్ణయం తీసుకుంటాము, అప్పుడు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి మాటను కూడా మీరు నమ్మితే నేనేం చేయలేదు. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు అర్థం చేసుకోండి. రెండు పార్టీలు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా, ఇవాళ మాట ఇస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే, 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరఫున మాకు 4 ఓట్లున్నాయి పోయి, ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే, మోడీ గారన్నా ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలి, మేము ఇస్తాం. ఏడొచ్చింది మీకు 6 గ్యారెంటీలు వచ్చినట్టే ఉన్నది. కానీ మీరు నమ్మితే మీ కర్మ, అది నేను చేయలేను. తులం బంగారం కూడా వచ్చేసింది, 2500 కూడా వచ్చేసినాయి, రైతులందరికీ 15,000 కూడా అడ్డాయి. నువ్వు మహేష్ గౌడ్ మాటలు అంటే 6 గ్యారెంటీలు కూడా అమలైపోయినాయి. మీరు నమ్మదలుచుకుంటే మీరు నమ్మండి, మేము ఈ చిల్లర మాటలు మేము నమ్మము. ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ.